వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో ఎక్కువగా సిఏఏ సర్టిఫికెట్లు తీసుకున్న బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులు అక్కడ నివాసం ఉంటూ ఉన్నారు. ముఖ్యంగా మతువా కమ్యూనిటీ ఏదైతే ఉందో వీళ్లకు సంబంధించిన వాళ్ళు 70,000 మంది ఆ రాష్ట్రంలో సిఏఏ సర్టిఫికేట్లను కలిగి ఉన్నారు. రీసెంట్ గా నిర్వహించిన ఎస్ఐఆర్ సర్వేలో వీళ్ళను ఇంక్లూడ్ చేయలేదు. ఎందుకంటే ఈసీకి అప్పట్లో సరైన ఆదేశాలు లేనందువలన వీళ్ళను ఇంక్లూడ్ చేయలేదు. కానీ ఇప్పుడు రీవెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ఫామ్ 6 సర్టిఫికేట్తో పాటు మీరు సిఏఏ సర్టిఫికేట్ను సైతం జత చేసి మాకు సమర్పిస్తే ఖచ్చితంగా మీకు ఓటర్ కార్డును మేము జారీ చేసాం, తద్వారా మీకు ఎటువంటి ఇబ్బందులు కలిగించము అని ఈసీ తాజాగా కీలక ప్రకటన చేసింది. దీన్ని బట్టి చూసుకుంటే ఇకపై నుంచి వెస్ట్ బెంగాల్లో నివాసం ఉంటూ ఉన్న సిఏఏ సర్టిఫికెట్లు కలిగిన హిందువులకు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఎటువంటి నష్టము జరగబోదు అని స్పష్టంగా అర్థమవుతోంది.